గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ కణ విభజన. కణ విభజన అంటే ఏంటంటే ఒక కణము విభజన చెంది రెండు పిల్ల కణాలను ఇవ్వడాన్ని కణ విభజన అంటారు. సాధారణంగా కణ విభజన అనేది 3 రకాలుగా ఉంటుంది. అసమ విభజన లేదా మైటాసిస్ లేదా ప్రత్యక్ష కేంద్రక విభజన అంటారు. రెండవది సమవిభజన లేదా మైటాసిస్ లేదా పరోక్ష కేంద్రక విభజన అంటారు. మూడవది క్షయీకరణ విభజన లేదా మియాసిస్ లేదా క్షీయ విభజన అంటారు. సో ఏదేమైనప్పటికీ కణం అనేది విభజన చెంది పిల్ల కణాలను ఇవ్వడాన్ని కణ విభజన అంటారు. ఇందులో మొట్టమొదటిది సమవిభజన. సమవిభజన అనగా ఒక కణం విభజన చెంది రెండు అసమానమైన కణాలను ఏర్పరచడాన్ని అసమ విభజన అంటారు. ఆ పేరులో చెప్పినట్టుగానే అసమానంగా విభజన చెందుతుంది. ఇది సరళమైనటువంటి కణ విభజన. ఈ విభజన ఏకకణయుతమైనటువంటి సూక్ష్మజీవులైనటువంటి బ్యాక్టీరియా, ప్రోటోజువాన్లలో సర్వసాధారణంగా జరుగుతుంది. ఈ విభజనలో కణము ముందుగా పొడవుగా సాగి కణం మధ్య భాగంలో ఒక కుంచనం, ఒక నొక్కు వంటి నిర్మాణం ఏర్పడి ఇది క్రమంగా అభివృద్ధి చెందడం వల్ల కేంద్రకము, కణ ద్రవ్యము రెండు అసమానంగా విభజింపబడతాయి. అంటే కణంలో ఉన్నటువంటి కేంద్రకము, కణద్రవ్యము రెండు అసమాన భాగాలుగా విడిపోయి రెండు పిల్ల కణాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండు పిల్ల కణాలు కూడా ఆకారంలో, పరిమాణంలో వేరువేరుగా ఉంటాయి. కాబట్టి దీన్ని ఏమంటారంటే అసమాన విభజన అంటారు. ఇక్కడ చూసినట్లయితే కణము, కేంద్రకము, కణద్రవ్యము ఈ కణాల మధ్య ఒక కుంచనం ఏర్పడిన తర్వాత రెండు అసమాన పిల్ల కణాలు ఏర్పడ్డాయి. కాబట్టి దీన్ని ఏమంటే అసమాన విభజన అంటారు. నెక్స్ట్, ఈ కణ విభజన జరిగే టైంలో కణచక్ర దశలు ఉంటాయి. ఒక మాతృకణం రెండు పిల్ల కణాలుగా విడిపోయే ప్రక్రియను కణచక్రము అంటారు. కణచక్రంలో దశలు పూర్తి అవుతుంది. ఇవి అంతర్దశ, విభజన దశ. అంతర్దశ అంటే దీన్ని ఇంటర్ఫేజ్ అంటారు. విభజన దశ అంటే దీన్ని ఫేజ్ లేదా మైటాసిస్ ఫేజ్ అంటారు. అంతర్దశలో సమవిభజన ఫలితంగా ఏర్పడిన రెండు పిల్ల కణాలు తిరిగి వెంటనే విభజనలోనికి పాల్గొనవు. కొంత విరామ సమయం తర్వాత అవి విభజనకు సిద్ధమవుతాయి. కొంతకాలం విరామ స్థితిలో ఉండిన తర్వాత ఇవి విభజనలో పాల్గొంటాయి. ఈ విరామ కాలంను అంతర్దశ అంటారు లేదా విశ్రాంతి దశ అంటారు. మొక్కలు కణాల్లో అంతర్దశ అనేది కాలము సుమారు 16 నుంచి 24 గంటలు పడుతుంది. ఈ అంతర్దశ ఇదంతా కణచక్రంలోని అంతర్దశ. సో అంతర్దశలో జరిగే రసాయనిక మార్పులను బట్టి 3 విభజనలు లేదా 3 దశలుగా విభజించడం జరిగింది. అది G1 దశ, దీన్ని ఫస్ట్ గ్యాప్ పీరియడ్ అంటారు. రెండవది S దశ, దీన్ని సింథటిక్ లేదా సింథసైజింగ్ సంశ్లేషక దశ అంటారు. మూడవది G2 దశ, దీన్ని గ్యాప్ పీరియడ్ 2 అంటారు. G1 దశ కనుక పరిశీలించినట్లయితే M దశకి S దశకి మధ్యన ఉన్నటువంటి దాన్ని G1 దశ అంటారు. ఈ దశలో కణం వైశాల్యం పెరుగుతుంది. నెక్స్ట్ RNA మరియు ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుతుంది. సో ప్రోటీన్ల సంశ్లేషణ, RNA మొత్తం కలిపి 5 గంటల సమయంలో ఈ G1 దశ జరుగుతుంది. సో ఇది మీరు పరిశీలించినట్లయితే ఇది చూడండి G1 దశ. సో దీంట్లో ఏం జరుగుతుంది? ప్రోటీన్ల సంశ్లేషణ మరియు RNA సంశ్లేషణ జరుగుతుంది. రెండవది 7 గంటల పాటు తీసుకునే సమయం S దశ. S దశ అంటే ఇందాక మీకు చెప్పాను, సంశ్లేషణ దశ. సంశ్లేషణ దశలో G1 దశకు G2 దశకు మధ్య ఉన్నటువంటి దశని సంశ్లేషక దశ అంటారు. ఈ ఉపదశలో ప్రతి క్రోమోజోమ్ DNA అణువు ప్రతికృతి చెందుతుంది. DNA అణువు రెట్టింపు అవుతుంది. అంటే రెండు పిల్ల కణాలకి DNAని ఇవ్వాలి కాబట్టి అది రెండు పిల్ల DNAలుగా ఉంటాయి. కానీ క్రోమోజోమ్స్ మాత్రం యథావిధిగా ఉంటుంది. క్రోమోజోమ్స్ ఏ విధంగా రెట్టింపు అవ్వవు. కానీ క్రోమోజోమ్ పరిమాణం మాత్రం రెట్టింపు అవుతుంది. అంటే రెండు DNAలు ఏర్పడినాయి కాబట్టి క్రోమోజోమ్ యొక్క ఆకారం, పరిమాణం పెరగడం జరుగుతుంది. ఇదంతా కొంచెం సంక్లిష్టమైన ప్రక్రియ, ఎక్కువ సమయం తీసుకునే ప్రక్రియ కాబట్టి సుమారు 7 గంటల పాటు పడుతుంది.
మూడవది G2 దశ. M దశకు S దశకు మధ్య ఉన్నటువంటి దశనే G2. ఈ ఉపదశలో RNA ప్రోటీన్ల సంశ్లేషణ కొనసాగుతుంది. అంటే G1లో జరిగినటువంటి మార్పులే ఇందులో కూడా జరుగుతుంది. ఏవైనా ఇంకా జరగాల్సినటువంటి విభజనలు ఉంటే RNA కానీ ప్రోటీన్ల సంశ్లేషణ జరగాల్సింది ఉంటే అది ఈ దశలో ఉంది. వివిధ కణాంగాలు నూతనంగా ఏర్పడతాయి. అంటే వివిధ రకాల కణాంగాలు కూడా నూతనంగా ఏర్పడతాయి. క్రోమోజోమ్ చలనానికి ఉపయోగపడే కండెపోగుల ఉత్పత్తి కూడా ఇప్పుడే జరుగుతుంది. నెక్స్ట్ ATP అనే శక్తి అణువుల సంశ్లేషణ కూడా ఈ ఉపదశలో జరుగుతుంది. అంటే ఒక కణము విభజన చెందాలి అంటే మనకి విభజన దశ ఒకటి, నెక్స్ట్ అంతర్దశ ఒకటి జరగాలి. అంతర్దశ కనుక పరిశీలించినట్లయితే ఇలా 3 ఉపదశలు ఉంటుంది. ఒకటి G1 దశ, S దశ, G2 దశ. ఇక్కడ విభజన దశ అంటారు. ఈ విభజన దశ 1 గంట పాటు చాలా తక్కువ సమయం తీసుకుంటుంది. ఎందుకు అంటే అసలైనటువంటి మార్పులన్నీ కూడా G1, S, G2లో జరిగిపోతున్నాయి కాబట్టి అప్పుడు కేవలం విభజన మాత్రం జరగాలి కాబట్టి అక్కడ విభజన దశలో చాలా తక్కువ సమయం అనేది తీసుకోవడం అనుకుంది. G1లో మరొకసారి చెప్తున్నాం వినండి. G1లో మనకి RNA ప్రోటీన్ల సంశ్లేషణ జరుగుతుంది. S దశలో పరిశీలించినట్లయితే DNA ప్రతికృతి చెందుతుంది. క్రోమోజోమ్స్ పరిమాణం పెరుగుతుంది కానీ క్రోమోజోమ్ సంఖ్య యథావిధిగా ఉంటుంది. నెక్స్ట్ G2లో మళ్ళీ తిరిగి RNA ప్రోటీన్ సంశ్లేషణ జరుగుతుంది. అంతేకాకుండా వివిధ రకాల కణాంగాలు ఏవైతే కణ విభజనలో ఉపయోగపడతాయో ఆ కణాంగాలు కూడా వీటిలోనే తయారవడం జరుగుతుంది. ఇది అంతర్దశలోని 3 ఉపదశలు. నెక్స్ట్ రెండవది విభజన దశ. దీన్నే ఏమంటారంటే M దశ అంటారు. M దశ అంటే ఏంటంటే మైటాటిక్ దశ. మైటాటిక్ దశ అంటే ఏంటంటే విభజన జరిగే దశను మైటాటిక్ దశ అంటారు. ఇందాకే మీకు చెప్పాను ఇది 1 గంట సమయం పడుతుంది అని. ఇది పూర్తిగా విభజన అంతే వరకు. ఇప్పుడు ఇందులో చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా రకరకాల విభజన దశలు. సో ఈ పూర్తిగా విభజన అయ్యేంత వరకు జరుగుతుంటుంది. దీనికి కేవలం విభజన మాత్రమే జరుగుతుంది కాబట్టి దీనికి 1 గంట సమయం సరిపోతుంది. సో ఇది అంటే మన కణ విభజన జరగాలి అంటే 2 దశలు ఉంటాయి, అంతర్దశ, విభజన దశ. సో అది అసమాన విభజన కావచ్చు, సమ విభజన కావచ్చు, క్షేకణ విభజన కావచ్చు, ఇవి సర్వసాధారణంగా జరుగుతుంది. అసమాన విభజన కనుక తీసుకున్నట్లే కణాలు 2 అసమాన కణాలను ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా కణము విభజన జరుగుతుంది, అసమానంగా 2 ఇస్తుంది. ఓకే, ఇది రెండవది అతి ముఖ్యమైనది సమవిభజన. సమవిభజనలోని వివిధ దశలు ఇవి. సమవిభజనలోని అంతర్దశ యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు చెప్పుకున్న విధంగానే G1, S, G2 దశల్లో జరుగుతుంది. విభజన దశకు వచ్చేసరికి 2 దశలుగా జరుగుతుంది. అది కేంద్రక విభజన, కణద్రవ్య విభజన. కేంద్రక విభజనలో 4 దశలు జరుగుతాయి. ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంతిమ దశ. 4 దశలుగా జరుగుతుంది. ప్రథమ దశనే ఇంగ్లీష్లో ప్రోఫేజ్, మధ్యస్థ దశని మెటాఫేజ్, చలన దశని అనాఫేజ్, నెక్స్ట్ అంతిమ దశని టీలోఫేజ్. టీలో అంటే ఏంటంటే చిట్ట చివరిగా ఉన్నటువంటి దశని టీలోమ్ అంటారు. సో ఆ విధంగా మనకి ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంతిమ దశ అని 4 దశలు జరుగుతుంది. సో ప్రథమ దశ, అంతిమ దశ దాదాపు ఒకే రకంగా ఉంటుంది. కానీ ప్రథమ దశలో జరిగే మార్పులు అంతిమ దశలో వ్యతిరేకంగా జరుగుతాయి. అంటే ఏం మార్పులు జరుగుతాయో గమనించండి. ప్రథమ దశలో కనుక పరిశీలించినట్లయితే కేంద్రకమును నీటిని పీల్చుకొని ఉబ్బి పొడవుగా సన్నగా ఉన్నటువంటి క్రోమోజోమ్స్ క్రమంగా పుట్టిగా మారి దళసరిగా మారుతాయి. అంటే ఇక్కడ మీరు పరిశీలించినట్లయితే మొదటి పటం చూడండి. మొదటి పటం నీలం రంగులో ఉన్నటువంటి క్రోమోజోమ్స్ కాస్త రెండవ పటంలో తీసుకున్నట్లయితే క్రోమోజోమ్స్గా మారినాయి, పొట్టిగా ఉబ్బింది. నెక్స్ట్ ఈ చర్యని కుండలీకరణ అంటారు. అంటే క్రోమోజోమ్స్ ఏదైతే క్రోమాటిన్ పదార్థం ఉంటుందో అవి క్రోమోజోమ్స్గా మారడానికి కుండలీకరణ అంటారు. ప్రతి క్రోమోజోమ్లోని బాహువు నిలువుగా చీలడం ద్వారా 2 క్రోమాటిడ్లు ఏర్పడతాయి. ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఇది ఒకటే కానీ ఇక్కడ మనకి 2గా చీలింది. ఇది 2గా చీలింది. నిలువుగా చీలడం ద్వారా ఇవి ఇటు 2 బాహువులు, ఇటు 2 బాహువులు, ఇటు 2 బాహువులు, ఇటు 2 బాహువులు ఏర్పడినాయి. సో ఈ విధంగా మనకి
బాహువులు అనేవి నిలువుగా చేరడంగా క్రోమాటిడ్లు ఏర్పడతాయి. ఈ క్రోమాటిడ్లు సెంట్రోమియర్ స్థానం వద్ద కలిసి ఉంటాయి. సెంట్రోమియర్ అంటే ఈ క్రోమోజోమ్ మధ్యలో చిన్న డాట్ లాగా కనబడుతుంది చూసారా, చుక్కలాగా కనబడేదాన్ని ఏమంటే సెంట్రోమియర్ అంటే బాహువులు లేదా క్రోమాటిడ్లో సెంట్రోమియర్ దగ్గర అంటిపెట్టుంటాయి. నెక్స్ట్ ప్రథమ దశ అంతమయ్యే ముందు కేంద్రకత్వచం పలుచబడి క్రమంగా కరిగిపోతుంది. కేంద్రకాంశం పరిమాణం తగ్గి అది కూడా అదృశ్యమవుతుంది. క్రోమోజోమ్ చెల్లాచెదరగా కేంద్రక రసంలో తేలియాడుతూ ఉంటాయి. సో ఇవి ప్రథమ దశలో జరిగే మార్పులు. ఇక్కడ బుక్లో కనుక పరిశీలించినట్లయితే పటంలో పరిశీలించండి. కణత్వచము, నెక్స్ట్ కణకవచము, కేంద్రకత్వచము, కేంద్రకాంశం, క్రోమోజోమ్స్. ఇక్కడ కణకవచంతో మనకు పని లేదు, జస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది, కేంద్రకం పరిమాణం పెద్దదై ఈ ఏదైతే క్రోమోజోమ్స్ చెల్లాచెదురుగా అమరిన క్రోమాటిన్ పదార్థంగా ఉందో అవి కాస్త క్రోమోజోమ్స్గా మారుతాయి. క్రోమోజోమ్స్గా మారిన తర్వాత అవి సెంట్రోమియర్ వద్ద నిలువుగా చేరడం ద్వారా అవి క్రోమాటిడ్లను ఏర్పరచడం, తర్వాత కేంద్రకం యొక్క త్వచము, కేంద్రకాంశం అదృశ్యమైపోవడం అనే మార్పులు జరుగుతుంటాయి. సులువుగా గుర్తుపెట్టుకోవడానికి 4 ప్రధానమైనటువంటి మార్పులు జరుగుతాయి అని చదువుకుంటాం. మొట్టమొదటి మార్పు కేంద్రక పరిమాణం పెరగడము. రెండవ మార్పు క్రోమాటిన్ పదార్థం క్రోమోజోమ్స్గా మారి నిలువుగా చేరడం. మూడవ మార్పు కేంద్రకత్వం అంతర్ధానం అయిపోవడం అంటే కరిగిపోవడం. నాలుగవది కేంద్రక అంశము, కేంద్రకం లోపల ఉన్నటువంటి గుండ్రటి నిర్మాణం కేంద్రకాంశం అంటారు. ఇక్కడ మనకి కనబడట్లేదు, కానీ టెక్స్ట్ బుక్లో కనుక పరిశీలించినట్లయితే టెక్స్ట్ బుక్లో చూడండి, ఇది కేంద్రకాంశం అంటే కేంద్రకంలో జరిగే అన్ని విధులు కేంద్రకాంశం ఆధీనంలో జరుగుతాయి. ఈ మొదటి పటానికి ఈ రెండవ పటాన్ని పోల్చి చూసినప్పుడు మొదటి పటంలో కేంద్రక త్వచం స్పష్టంగా కనబడుతుంది, రెండవ త్వచంలో కరిగిపోతున్నట్టు కనబడుతుంది. దీంట్లో కేంద్రకాంశం స్పష్టంగా కనబడుతుంది, దీంట్లో కేంద్రకాంశం కరిగిపోతున్నట్టు కనబడుతుంది. దీంట్లో క్రోమోజోమ్స్ చిక్కుబడినటువంటి దారపు పోగుల్లాగా ఉంటుంది, దీన్ని క్రోమాటిన్ పదార్థం అంటారు. దీంట్లో తీసుకుంటే క్రోమోజోమ్స్ ఏర్పడి నిలువుగా చీలినట్టు ఉంది. మధ్యలో చూడండి, ఈ గుండ్రటి నిర్మాణాన్ని సెంట్రోమియర్ అంటారు. సో ఈ 4 ప్రధానమైనటువంటి మార్పులు జరుగుతాయి, అవి ఇందులో కూడా మనం గమనించవచ్చు. సో ఇందులో చూసుకుంటే బ్లూ కలర్ క్రోమాటిన్ పదార్థం ఉంది, ఇవి క్రోమోజోమ్స్గా మారినాయి. సో ఇది మొదటి దశ. రెండవది మధ్యస్థ దశ. మధ్యస్థ దశ అంటే ఏంటంటే విభజన జరిగేటప్పుడు మధ్యస్థంగా ఉండే దశను మధ్యస్థ దశ అంటారు. ప్రథమ దశ చివరిలో క్రోమోజోమ్ చెల్లాచెదరు, ఎందుకంటే కేంద్రక త్వచము కేంద్రకాంశము అంతర్ధానం అయిపోయినాయి కాబట్టి ఈ క్రోమోజోమ్స్ కణద్రవ్యం చెల్లాచెదరుగా ఉంటాయి. ఈ దశలో క్రోమోజోమ్స్ క్రమ పద్ధతిలో మధ్య రేఖీయ ప్రాంతం దగ్గర అమర్చడం జరుగుతుంది. సో దీంట్లో జరిగే 2 ప్రధానమైన మార్పులు ఏంటంటే, ఒకటి కండెపోగులు ఏర్పడడం, రెండవది కండెపోగుల సహాయంతో క్రోమోజోమ్స్ మధ్య రేఖీయ ప్రాంతం దగ్గర అమర్చడం. సో కణం మధ్యలో కండెపోగులు ఏర్పడము, క్రోమోజోమ్ చెల్లాచెదరుగా ఉన్నాయి, ఈ సెంట్రోమియర్ దగ్గర అంటిపెట్టుకొని 2 ధ్రువాల నుంచి కండెపోగులు ఏర్పడి కండెపోగులు సెంట్రోమియర్ స్థానంలో అంటిపెట్టుకొని మధ్య రేఖీయ ప్రాంతాల్లో ఒక పద్ధతిలో అమరుస్తాయి. ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే క్రోమోజోమ్స్ అన్నీ కూడా సమతలంలో, ఇక్కడ చూడండి క్లియర్గా కనబడుతుంది, ఇదొక ధ్రువం, ఇదొక ధ్రువం, 2 ధ్రువపు ప్రాంతాల్లో కండెపోగులు ఏర్పడి క్రోమోజోమ్స్ అన్నీ కూడా ఒక రేఖీయ ప్రాంతంలో వరుసగా ఏర్పరిచింది. అదేవిధంగా టెక్స్ట్ బుక్లో చూడండి, ఇదొక ధ్రువం, ఇదొక ధ్రువం, ఈ డాట్స్లా కనబడేవన్నీ కూడా మనకి కండెపోగులు. ఆ కండెపోగులు సెంట్రోమియర్ వద్ద అంటిపెట్టుకొని ఒక మధ్యస్థ దగ్గర ఒక వరుస క్రమంలో అమరుస్తాయి. దీన్ని ఏమంటారంటే మధ్య రేఖీయ ఫలకం లేదా మధ్యస్థ దశ ఫలకం అంటారు. ఈ ఫలకానికి 2 వైపులా క్రోమోజోమ్స్ బాహువులు స్వేచ్ఛగా కణద్రవ్యాలు తేలాడుతుంటాయి, కానీ కండెపోగులు సెంట్రోమియర్ వద్ద అంటిపెట్టుకొని ఉండడం జరుగుతుంది. ఇది మనకి 2వ దశ. 3వ దశ చలన దశ. పేరులో చెప్పినట్టు విధంగానే చలనము, క్రోమోజోమ్స్ యొక్క చలనము మనకి 2 ధ్రువాల వైపుకి పైన కొనసాగుతుంది. ఈ దశలో కండెపోగులు సంకోచం చెందుతాయి.
సంకోచం చెందడం వల్ల సెంట్రోమియర్లపై ఒత్తిడి కలిగి క్రోమాటిడ్లు 2 సంపూర్ణ బాహువులుగా లేదా 2 భాగాలుగా చీలిపోతాయి. వీటిని పిల్ల క్రోమాటిడ్లు అంటారు. పిల్ల క్రోమోజోమ్స్ వ్యతిరేక ధ్రువాల వైపు చెల్లిస్తాయి. వాటిని అనుసరించి బాహువులు కూడా ఉంటాయి. సెంట్రోమియర్ స్థానాన్ని బట్టి పిల్ల క్రోమోజోమ్స్ వివిధ ఆకృతుల్లో మనకు కనబడతాయి. సాధారణంగా క్రోమోజోమ్స్ 4 ప్రధానమైన ఆకృతుల్లో ఉంటాయి. అవి వి, ఎల్, జే, ఐ. ఈ 4 ప్రధానమైన ఆకారాలు మనం గమనించాలి అంటే కణ విభజన జరిగే సమయంలో చలన దశ చాలా అనుకూలమైనటువంటి దశ. ఈ దశలో క్రోమోజోమ్స్ అనేవి కండెపోగుల సంకోచం ద్వారా గట్టిగా సెంట్రోమియర్పై ఒత్తిడి కలిగించడం ద్వారా 2 వైపులో కూడా మన క్రోమోజోమ్స్ అనేవి చలనం జరిగినప్పుడు అవి వివిధ ఆకృతుల్లో కనబడతాయి. నెక్స్ట్ సెంట్రోమియర్ స్థానాన్ని బట్టి కూడా మనకి బాహువులు ఒక పొడవుగాను ఒక పొట్టిగా ఉండి అవి ఎల్ షేప్లోనో, వి షేప్లోనో, ఐ షేప్లోనో, జే షేప్లో ఇలా ఏదైనా ఒక ఆకారంలో మనకి ఇవి కనబడుతుంటాయి. ఇది సమవిభజనలోని విభజన దశలోని 3వ దశ అయినటువంటి చలన దశ. నెక్స్ట్ 4వ దశ. 4వ దశ పరిశీలించినట్లయితే ఇందాక మీకు చెప్పాను కదా, ప్రథమ దశలోని 4 దశలు ఉపదశలు ఏ విధమైన 4 ప్రధానమైన మార్పులు జరుగుతాయో అవి ఇక్కడ మనకి వ్యతిరేకంగా జరుగుతాయి. మొదటగా ఏం జరిగింది? కేంద్రకం యొక్క పరిమాణం పెరిగింది. కేంద్రకాంశం, కేంద్రక త్వచము అంతర్ధానం అయిపోయినాయి. క్రోమాటిన్ పదార్థం క్రోమోజోమ్స్కి మారింది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏవైతే క్రోమోజోమ్స్ ఉన్నాయో అవి క్రోమోజోమ్స్ చుట్టూ కేంద్రక త్వచం ఏర్పడుతుంది. ఇక్కడ గమనించండి, ఈ పటంలో కేంద్రక త్వచం ఏర్పడింది. ఈ పటంలో కేంద్రక త్వచం ఏర్పడింది. రెండవది క్రోమోజోమ్స్ క్రోమాటిన్ పదార్థాలు మారుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడేమో క్రోమోజోమ్స్ లాగా ఉంది, ఇక్కడేమో క్రోమాటిన్ పదార్థం లాగా ఉంది. మూడవది అదృశ్యమైనటువంటి కేంద్రకాంశము, నెక్స్ట్ కేంద్రక త్వచము తిరిగి ఏర్పడతాయి. సో ఈ విధంగా మనకి జరుగుతుంది. అంటే ఇందాక ఏం జరిగింది? ప్రథమ దశలో కుండలీకరణ జరిగింది. అంటే క్రోమాటిన్ పదార్థము క్రోమోజోమ్స్కి ఏర్పడి ఇక్కడ క్రోమోజోమ్స్ కాస్త క్రోమాటిన్ పదార్థం ఏర్పడుతుంది కాబట్టి దీన్ని ఏమంటుంటే కుండలీకరణ అంటారు. అంటే వ్యతిరేకంగా జరుగుతుంది కాబట్టి ఇది. నెక్స్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కణద్రవ్య విభజన. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి 4 దశలు కూడా కేంద్రక విభజన. ఇప్పుడు చెప్పుకోవాలి కణద్రవ్య విభజన. కణద్రవ్య విభజన కనుక తీసుకున్నట్లయితే సాధారణంగా కేంద్రక విభజన పూర్తి కాగానే కణద్రవ్య విభజన ప్రారంభమవుతుంది. పిల్ల కేంద్రకాలు ఏర్పడిన తర్వాత కండెపోగులు అవశేషాల్లోని అంతర్జీవ ప్రమాణాలతో కలిసి కణ మధ్యరేఖ ప్రాంతంలో చేరి ఒక పీప ఆకృతిలో నిర్మాణం ఏర్పరుస్తుంది. దీన్ని ఫ్రాగ్మోప్లాస్ట్ లేదా కణ ఫలకము అంటారు. టెక్స్ట్ బుక్లో చూస్తే దీంట్లో క్లియర్గా కనబడట్లేదు, కానీ టెక్స్ట్ బుక్లో చూస్తే తెలుస్తుంది. కండెపోగులు అనేవి ఏం చేస్తాయంటే మొత్తం మధ్య భాగంలో ఒక అడ్డు ఫలకంగా ఏర్పడుతుంది. దీన్ని ఫ్రాగ్మోప్లాస్ట్ అంటారు. దీని తర్వాత కణకవచ పదార్థాలైనటువంటి పెక్టిన్ వచ్చి ఈ పదార్థంలో చేరడం ద్వారా అది మరింత గట్టి ద్రవ రూపంలో ఉన్నటువంటి ఈ కణఫలకం గట్టిగా మారి కణకవచంగా ఏర్పడుతుంది. ఈ కణకఫలకంలోని అనేక భౌతిక రసాయనిక మార్పులు సంభవించడం ద్వారా మధ్య ఫటలికగా మారి తర్వాత మధ్య ఫటలిక 2 వైపులా ప్రాథమిక కణకవచ పదార్థాలైనటువంటి సెల్యులోజ్, హెమిసెల్యులోజ్ అవక్షేపితమై అది క్రమంగా కణకవచంగా ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఆకారంలోనూ పరిమాణంలోనూ ఒకే రకమైనటువంటి 2 పిల్ల కణాలు కనుక ఏర్పడినట్లయితే దీన్ని సమవిభజన అంటారు. ఆకారంలో పరిమాణంలో 2 వేరువేరు అసమాన కణాలు ఏర్పడినట్లయితే దీన్ని అసమాన విభజన అంటారు. కానీ విభజన ప్రక్రియ మాత్రం ఒకటే. ఇక్కడ మనకి అంతర్దశ ఉంటుంది, రెండవది విభజన దశ ఉంటుంది. విభజన దశలో మనకి ఈ విధంగా కణము కాస్త మార్పులు చెందుతూ 2 ఆకారంలో పరిమాణంలో ఉన్నటువంటి 2 పిల్ల కణాలను ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సమవిభజన యొక్క ప్రాముఖ్యత. ముఖ్యంగా సమవిభజన వల్ల పిండం పెరుగుదల, జీవుల పెరుగుదల తోడ్పడును. పిండము అంటే ఏంటంటే ఫలదీకరణం చెందిన అండాన్ని పిండము అంటారు. ఈ పిండము అనేక భౌతిక రసాయన మార్పులు జరుగుతూ విభజన చెంది అవయవ విభేదనం జరుగుతుంది. అవయవ విభేదం చెందడానికి సమవిభజన అనేది చాలా ఇంపార్టెంట్.
రెండవది జీవి పెరుగుదల. జీవి పుట్టిన తర్వాత ఎంతో కొంత పెరుగుదల చూపుతుంది. ఆ పెరుగుదల అనేది ఈ సమవిభజన ద్వారా జరుగుతుంది. నెక్స్ట్, మొక్కకి గాయమైనప్పుడు కానీ, గాయాన్ని మానపడంలో కానీ, పాత కణాలు చెడిపోయినటువంటి కణాల స్థానంలో కొత్త కణాలు రావడంలో సమవిభజన ఉంటుంది. ప్రమాదవశాత్తు గాయమైన లేదా గాయం అయినటువంటి ప్రదేశంలో కణాలు చనిపోయినా, ఆ చనిపోయినటువంటి ఆ గాయమైనటువంటి ప్రాంతంలో చుట్టుపక్కల ఉన్నటువంటి కణాలు విభజించితే ఆ గాయాన్ని మానపడంలో సహాయపడుతుంది. దీనికి సమవిభజన తోడ్పడుతుంది. నెక్స్ట్, తెగిన భాగాలు పునరుత్పత్తి అంటు కట్టడానికి శాఖీయోత్పత్తికి సమవిభజన జరుగుతుంది. ఇది మనకు తెలిసిందే. ఏదైనా భాగం తెగినట్లయితే ఆ తెగినటువంటి భాగంలో పోయినటువంటి లేదా చనిపోయినటువంటి గాయపడినటువంటి కణాల్లో కొత్త కణాలు పునరుత్పత్తి అవుతాయి. నెక్స్ట్, శాఖీయోత్పత్తి. అంటే శాఖీయ ప్రత్యుత్పత్తి అనేది మొక్కల్లో సర్వసాధారణంగా జరుగుతుంది. ఇక్కడ ప్రత్యుత్పత్తి అవయవాలతో సంబంధం లేకుండా శాఖీయ అవయవాలే ఉంటాయి కాబట్టి ఆ కణాలలో ఉన్నటువంటి ఈ సమవిభజన చూపే కణాలు విభజన చెంది శాఖీయోత్పత్తికి తోడ్పడుతుంది. నెక్స్ట్, ఏకకణ జీవుల్లో కనుక తీసుకున్నట్లయితే సమవిభజన ప్రత్యుత్పత్తిలో పాల్గొంటుంది. అంటే ప్రత్యుత్పత్తి జరగాలి అంటే ఏకణ జీవి అంటే అన్ని జీవన క్రియలు ఒకే కణాలు జరుగుతాయి కాబట్టి అలాంటి కణాలలో మనకి ఏంటంటే మనకి ఒక కణం 2 కణాలుగా ఏర్పడిందంటే ఆ 2 కణాలు కూడా ప్రత్యుత్పత్తి 2 పిల్ల కణాలు ఏర్పడతాయి కాబట్టి ప్రత్యుత్పత్తి. నెక్స్ట్, క్రోమోజోమ్స్లో 2 పిల్ల కణాల మధ్య సరి సమానంగా పంచడం ముఖ్య ఉద్దేశం కాబట్టి కణ విభజనతో పాటు క్రోమోజోమ్స్ విభజన కూడా స్థిరమైన క్రోమోజోమ్స్ సంఖ్య ఉండడానికి సమవిభజన. ఇందాక మనం చెప్పుకున్నాం, ఒకసారి సమవిభజన చెందింది అంటే ఆకారంలో పరిమాణంలో పూర్తిగా తల్లి కణాలను పోలి ఉంటుందని చెప్పుకున్నాం. సో పూర్తిగా తల్లి కణాలను పోలి ఉంటుంది కాబట్టి ఇక్కడ క్రోమోజోమ్స్ విభజన కూడా సమవిభజన తోడ్పడుతుంది. నెక్స్ట్, ఉపరితల ఘన పరిమాణ నిష్పత్తి అదుపులో ఉంచుటకు, ఈ నిష్పత్తిని పునర్వ్యవస్థీకరించుటకు అనేది సమవిభజన ఆధీనంలో ఉంటుంది. చిన్న కణానికి పెద్ద కణం ఉపరితలం ఉంటే ఎక్కువ పరిమాణ వైశాల్యం ఉంటుంది. కణం పెరిగిన కొద్దీ ఘన పరిమాణం పెరిగి ఉపరితల వైశాల్యం తగ్గుతుంది. కణ విభజన జరగడం వల్ల చిన్నదిగా ఉండి ఉపరితల ఘన పరిమాణం నిష్పత్తి పునరుద్ధరించబడుతుంది. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి మార్పు. ఉపరితల ఘన పరిమాణం నిష్పత్తి అదుపులో ఉంచడానికి ఇది సహాయపడుతుంది. సో ఈ విధంగా మనకి సమవిభజన అనేది మనకు ఒక తల్లి కణం కొన్ని పిల్ల కణాలని ఏర్పరచడంలో ఏర్పడుతుంది. అయితే పిల్ల కణాలు మాత్రం ఆకారంలో పరిమాణంలో పూర్తిగా తల్లి కణాన్ని పోలి ఉంటాయి. ఇది 2 దశల్లో జరుగుతుంది: కణద్రవ్య విభజన, కేంద్రక విభజన. కణద్రవ్య విభజన అంటే కేంద్రక విభజనలో జరిగినటువంటి 4 దశలు పూర్తయిన తర్వాత కణద్రవ్య విభజన జరుగుతుంది. సో ఇక్కడ కొన్ని పటాలు చూడండి. సో ఇవన్నీ కూడా రకరకాల దశలు. ఒక పిల్ల కణం ఇలా జరుగుతుంది. చూడండి, ఒకటి ఫోటోగ్రాఫ్. ఇంటర్ఫేజ్ అంటే అంతర్దశ. క్రోమోజోమ్స్, డిఎన్ఏ ఏమైంది, ఇక్కడ ఒక సెంటర్ మీద 2 బాహువులు ఉంటే నిలువు విభజన చెందిన 4 బాహువులు ఏర్పరిచింది. నెక్స్ట్, కేంద్రక పరిమాణం పెరిగింది. నెక్స్ట్, 2 ధ్రువపు ప్రాంతాల్లో కండెపోగులు ఏర్పడినాయి. ప్రోఫేజ్ అంటే మొదటి దశ, మెటాఫేజ్ అంటే మధ్యస్థ దశ. నెక్స్ట్, కండెపోగులు సంకోచించడం ద్వారా 2 కూడా 2 వైపులకి ప్రయాణం జరిగింది. అప్పుడు కండెపోగులు ఈ సెంట్రోమియర్పై ఒత్తిడి కలిగించడం వల్ల క్రోమోజోమ్స్ వివిధ ఆకృతులు మనకు కనబడతాయి. నెక్స్ట్, అంతిమ దశ అనేసరికి ఈ 2 కూడా ఆకారంలో పరిమాణంలో ఈ పూర్తిగా ఈ తల్లి కణాలు పోలింది. చూడండి, ఇక్కడ 1, 2, 3, 4 ఇక్కడ ఆకారంలో పరిమాణాలు ఒకే రకం. తర్వాత మళ్ళీ అంతర్దశ. ఇవి 2 మళ్ళీ విభజించింది. నిరంతరం జరిగే ప్రక్రియ. సో ఇక్కడ చిన్నగా ఐడియా కోసం అని చిన్న పటం ఇచ్చాడు. ఇక్కడ కూడా ఈ రకరకాల పటాలు చూస్తే మీకు ఐడియా వస్తుంది, జస్ట్ నాలెడ్జ్ కోసం. సో ఏదేమైనప్పటికీ మనకి విభజన చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక ఫోటోగ్రాఫ్. మధ్యస్థ దశ, ప్రథమ దశ,
అంతిమ ప్రథమ దశ, చలన దశ, నెక్స్ట్ మధ్యస్థ దశ, చలన దశ, నెక్స్ట్ సైటోకైనసిస్. సైటోకైనసిస్ అంటే కణద్రవ్య విభజన. సో ఇదొక పటం, ఇది కూడా మీకు చూస్తే అర్థమవుతుంది. ఇది ఏంటంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అంతర్దశలోని 3 ఉపదశలు G1, S, G2. సో ఇవన్నీ కూడా రకరకాలు. ఇదిగో చూడండి, G1 గ్యాప్ పీరియడ్ 1 5 గంటలు, S 7 గంటలు, G2 3 గంటలు, మైటాటిక్ ఫేజ్ గంట, ప్రోఫేజ్, ప్రీ మెటాఫేజ్, మెటాఫేజ్, అనాఫేజ్, టీలోఫేజ్. ప్రోఫేజ్ అంటే ప్రథమ దశ, మధ్య దశలో తొలి దశ, మధ్యస్థ దశ అంటే చూడండి క్రోమోజోమ్స్ అన్నీ కూడా మధ్య రేఖీయ ప్రాంతం దగ్గర కండెపోగల సాయంతో ఏర్పడింది. అనాఫేజ్ చలన దశ, 2 ధ్రువపు ప్రాంతాల్లో ఉన్నటువంటి కండెపోగులు సంకోచించడం ద్వారా సెంట్రోమియర్పై ఒత్తిడి కలిగించి క్రోమోజోమ్స్ 2 ధ్రువ ప్రాంతంలో పైన జరుగుతుంది. నెక్స్ట్ టీలోఫేజ్. టీలోఫేజ్ అంటే అంతిమ దశ. అంతిమ దశలో క్రోమాటిన్ పదార్థంగా మారడము, కేంద్రకాంశం కేంద్రకత్వం తిరిగి ఏర్పడడం, ఇదంతా జరిగింది. సో ఇవి అన్నీ కూడా మనకి సమవిభజన. ఇందాక మీకు చెప్పాను కదా, సమవిభజన మనకి గాయాలు మానపడంలోను, కణాలు పునరుత్పత్తి చెందించడంలోను, ఏకకణ జీవుల్లో అయితే ప్రత్యుత్పత్తి ఈ సమవిభజన ద్వారా జరుగుతుంది. అది కాకుండా ఉపరితల ఘనపరిమాణ నిష్పత్తి అదుపులో ఉంచుటకు, నెక్స్ట్ క్రోమోజోమ్ సంఖ్య ద్విగుణీకరణ చెందడానికి, ఈ కణ విభజన ద్వారా మన క్రోమోజోమ్ సంఖ్య అనేది ద్విగుణీకరణ చెందుతుంది, 2గా ఏర్పడడం జరుగుతుంది. సో చూడండి, ఇవి కొన్ని పటాలు మీకు పెడుతున్నాను నాలెడ్జ్ కోసం. ఇది మరింత సులువుగా అర్థం చేయడం కోసం అంతర్దశలో G1, S, G2 ఈ 3 దశలని ఇంటర్ఫేజ్ అంటే అంతర్దశ. ఇది సెల్ డివిజన్ విభజన దశ. విభజన దశలో ప్రథమ దశ, మధ్యస్థ దశ, చలన దశ, అంతిమ దశ. అంతిమ దశలో సైటోకైనసిస్. సైటోకైనసిస్ అంటే కణద్రవ్య విభజన. సో ఇది ఒక చిన్న నాలెడ్జ్ కోసం, సులువుగా అర్థం అవడం కోసం ఇచ్చాడు. సో ఇంకేమున్నాయి పటాలు చూడండి ఒకసారి. ఇక్కడ కొన్ని పటాలు పెడుతున్నాను. ఇది ఒక పటం చూడండి, కలర్ఫుల్. ఇంటర్ఫేస్, ప్రోఫేజ్ ప్రథమ దశ, ప్రీ మెటాఫేజ్ తొలి మధ్యస్థ దశ. నెక్స్ట్ ఇక చూడండి చల్ల చెదరు ఉన్నాయి. ఏం చేస్తున్నాయి, కండెపోగులు సెంట్రోమియర్ దగ్గర అంటే పెట్టుకొని మధ్య రేఖీయ ప్రాంతంలో ఒక వరుస క్రమంలో అమరుస్తున్నాయి. అందుకే ఇక్కడ చెప్పాడు క్రోమోజోమ్స్ అలైన్ ఎట్ సెంటర్ ఆఫ్ సెల్ అంటే అన్నీ కూడా మధ్య రేఖీయ ప్రాంతం దగ్గర ఒక వరుస క్రమంలో అమర్చబడ్డాయి. చలన దశ, మైటాటిక్ స్పిండిల్ పుల్స్ సిస్టర్ క్రోమాటిడ్స్ టు ఆపోజిట్ పోల్స్ అంటే ఏంటి, ఈ విభజన దశలో ఏర్పడినటువంటి ఈ స్పిండిల్ ఫైబర్స్ కండెపోగులు అనేవి పిల్ల క్రోమాటిడ్లని 2 వైపులా లాగబడుతున్నాయి. ఆపోజిట్ పోల్స్ అంటే ధ్రువపు భాగాల్లో పుల్స్ లాగబడుతున్నాయి. సో ఇవి. నెక్స్ట్ 4వది అంతిమ దశ. అంతిమ దశ కనుక తీసుకున్నట్లయితే దీన్ని చివరి దశ అంటారు. మళ్ళీ కేంద్రకత్వం ఏర్పడడం, క్రోమోజోమ్స్ ఏర్పడడం ఏర్పడిన తర్వాత కణద్రవ్య విభజన ఏర్పడిన తర్వాత 2 పిల్ల కణాలను ఏర్పడడం జరుగుతుంటుంది. సో ఇది
ఇది ఒకటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్. సమయ విభజన అనగానేమి వివిధ దశలు. నెక్స్ట్ అదేవిధంగా సమయ విభజన యొక్క ప్రాముఖ్యత అడుగుతాడు. ఓకే, థ్యాంక్ యూ.